సరే, ప్రశ్న 1. బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్కు మొదటి అధ్యక్షుడు ఎవరు? ఇది CGPSC 2021లో అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్స్ చూస్తే ఏ. సురేంద్రనాథ్ బెనర్జీ, బి. గోపాలకృష్ణ గోఖలే, సి. రాధాకాంత్ దేవ్, ఇంకా డి. ఆనంద్ మోహన్ బోస్. ఆలోచించండి. గెస్ చేశారా? ఆన్సర్ ఆప్షన్ సి, రాధాకాంత్ దేవ్. అవును, బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్కు ఆయనే ఫస్ట్ ప్రెసిడెంట్. అండ్ ఈ సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది? 1851 అక్టోబర్ 29న కోల్కతాలో. దీనికి ఫస్ట్ జనరల్ సెక్రటరీగా దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు పనిచేశారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ ఇంకా ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ అనే రెండు వేర్వేరు సంస్థలను కలిపేసి ఈ ఒక్క సంస్థను ఏర్పాటు చేశారు. మన భారతీయుల సంక్షేమం కోసమే ఇదంతా జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్స్ అన్ని ఎగ్జామ్స్కి చాలా చాలా కీలకం. ఓకే, ఇప్పుడు ప్రశ్న 2 చూద్దాం. కాంగ్రెస్ పూర్వదశలో ఏర్పాటు చేయబడని రాజకీయ సంస్థ కింది వాటిలో ఏది? ఇది UPPSC 2017లో అడిగారు. ఆప్షన్స్: ఏ. ద బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్, బి. ద ఇండియన్ అసోసియేషన్, సి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్, డి. ల్యాండ్ హోల్డర్స్ సొసైటీ ఎట్ కలకత్తా. సో, మన సోర్స్ ప్రకారం ఆన్సర్ ఆప్షన్ ఏ. అంటే బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనేది ప్రీ కాంగ్రెస్ దశలో ఏర్పాటు చేసిన రాజకీయ సంస్థల్లో ఒకటి కాదని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో స్పష్టంగా ఉంది. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇది 1851 అక్టోబర్ 29న కోల్కతాలో రాధాకాంత్ దేవ్ అధ్యక్షుడిగా ఏర్పాటైందని. జనరల్ సెక్రటరీ దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇలా టైమ్ లైన్, ఫౌండర్స్ పేర్లు పదే పదే రివైజ్ చేసుకుంటే సబ్జెక్ట్ మైండ్లో అలా ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రశ్న 3కి వెళ్దాం. ఇండియన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ఎవరు? 2001లో 44వ BPSC ఎగ్జామ్లో అడిగారు. ఆప్షన్స్: ఏ. దాదాభాయ్ నౌరోజీ, బి. బాలగంగాధర్ తిలక్, సి. A.O. హ్యూమ్, డి. సురేంద్రనాథ్ బెనర్జీ. దీని కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి. ఇండియన్ అసోసియేషన్ ఫౌండర్స్ సురేంద్రనాథ్ బెనర్జీ అలాగే ఆనంద్ మోహన్ బోస్. దీన్నే ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అని కూడా అంటారు. ఇది క్రీస్తుశకం 1876లో స్టార్ట్ చేశారు. నిజానికి ఇది మన దేశంలో మొట్టమొదటి జాతీయవాద సంస్థ. భారతీయులందర్నీ ఒక కామన్ పొలిటికల్ అజెండాపై ఏకం చేయడం, ఆనాటి పాలిటిక్స్పై స్ట్రాంగ్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకురావడమే దీని మెయిన్ గోల్. కమింగ్ టు ప్రశ్న 4. కాంగ్రెస్కు పూర్వమున్న జాతీయవాద సంస్థలలో అత్యంత ముఖ్యమైనది ఏది? ఇది 4852 BPSC 2008 క్వశ్చన్. ఆప్షన్స్ చూద్దాం. ఏ. బెంగాల్ బ్రిటిష్ ఇండియా సొసైటీ, బి. ఈస్ట్ ఇండియా అసోసియేషన్, సి. యంగ్ బెంగాల్ అసోసియేషన్, అండ్ డి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ క్యాల్కటా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కలకత్తా. కాంగ్రెస్ కంటే ముందున్న సంస్థలన్నిటిలో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్రిటిష్ ఇండియాలో 1876లో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోసులు స్థాపించిన మొట్టమొదటి నేషనలిస్ట్ ఆర్గనైజేషన్ ఇదే కదా. మన జాతీయోద్యమాల్లో దీని రోల్ ఎంత ఇంపార్టెంటో ఈ ఫ్యాక్ట్ చూస్తేనే అర్థమవుతుంది. ఈ విభాగంలో ఫస్ట్ క్వశ్చన్ అంటే మన ప్రశ్న 5. సురేంద్రనాథ్ బెనర్జీ గారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుండి ఏ ఇయర్లో తొలగించబడ్డారు? ఇది BPSC 2016 ప్రశ్న. ఆప్షన్స్: ఏ. 1874 AD, బి. 1877 AD, సి. 1885 AD, డి. 1892 AD, అండ్ ఈ. ఏది కాదు లేదా ఒకటి కంటే ఎక్కువ. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ, 1874 AD. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను వినండి. సురేంద్రనాథ్ బెనర్జీ గారు ICS ఎగ్జామ్ క్రాక్ చేసిన సెకండ్ ఇండియన్. అయినా సరే బ్రిటిష్ వాళ్లు ఆయన్ని 1874లో సివిల్ సర్వీసెస్ నుండి తీసేశారు. కానీ ఆ చేదు అనుభవం తర్వాత కూడా ఆయన ఏమాత్రం వెనకడుగు వేయలేదు. 1876లో ఇండియన్ నేషనల్ అసోసియేషన్ స్టార్ట్ చేశారు. అంతేకాదు 1883, 1885లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్కు ఆయన లీడర్గా కూడా పనిచేశారు.